కడప కేంద్రంగా మహానాడు నిర్వహించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టాలని టీడీపీ అధిష్టానం ఆశిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత జిల్లాలో కంగు తిన్నారు. 2014-19 ఎన్నికల్లో ఊహించినటువంటి ఘోరమైనటువంటి పరాభవాన్ని ఎదుర్కొన్నారు. అలాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా పెద్ద స్థాయిలో సవాళ్లు చేసేదానికి ఆస్కారం కనిపిస్తుంది. కానీ అదే సమయంలో ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ అత్యంత కష్టకాలం ఎదుర్కొంటున్నట్టుగా కనిపిస్తోంది. ఆఖరికి మహానాడు నిర్వహించాలని భావించిన పులివెందుల్లో పార్టీల వర్గపోరు కారణంగా మహానాడు వేదికని మార్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రైల్వే కోడూరులో కూడా పార్టీ శ్రేణుల మధ్య కొట్లాట ఏకంగా తన్నులాట వరకు వెళ్తోంది. ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలో కేవలం 3 స్థానాలు మినహా మిగిలిన అన్ని సీట్లు టీడీపీ ఖాతాలో కూటమికి దక్కాయి. అందులో పులివెందుల, బద్వేలు, కేవలం రాజంపేట 3 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీ నిలబెట్టుకుంది. మిగిలిన అన్ని సీట్లు దక్కించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మరోసారి తన హవాని చాటుకునేటువంటి రీతిలో తన పట్టు మరింత బిగించేటువంటి వ్యవహారంలో ముందుకు సాగాలని మహానాడికి కడపని కేంద్రంగా ఎంపిక చేసుకుంది. కానీ ఇప్పుడు కడప జిల్లాలోనే వరుసగా ఒక్కొక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో రాజుకుంటున్నటువంటి కుంపట్లు కాకరేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ పరువు తీస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో విభేదాల కారణంగా ఆ పార్టీ బజారు పాలవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఏకంగా నేతల మధ్య ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇట్లా ఒక్కొక్కరి మధ్య మొదలవుతున్నటువంటి వర్గపోరు కార్యకర్తలు తన్నులాటకు దిగే వరకు దారితీయడంతో అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది. అది కూడా మహానాడు ముంగిట ఒక్కొక్క నియోజకవర్గంలోనూ ఇలాంటి విభేదాలు బయటకు వస్తుండడంతో తీవ్రంగా కలతపు చెందుతున్నారు. వాస్తవానికి పులివెందుల్లో ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ మధ్య మొదలైనటువంటి విభేదాల పట్ల అధినేత సీరియస్ అయ్యారు, టెలికాన్ఫరెన్స్లో చాలా సీరియస్ కామెంట్ చేశారు అని కథనాలు వచ్చినటువంటి తరుణంలోనే రైల్వే కోడూరులో తన్నుకున్నటువంటి దృశ్యాలు బయటకు వచ్చాయి. దాంతోపాటుగా రాజంపేటలో కూడా అక్కడ టీడీపీ ఓడిపోయినప్పటికీ ఇన్ఛార్జి విషయంలో మొదలైనటువంటి విభేదాలు తీవ్రమైనటువంటి స్థాయికి చేరుతున్నాయి. రాయచోటి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒకరికి మద్దతు ఇస్తుంటే మరొక ఇన్ఛార్జి ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతుండడంతో అక్కడ రాజంపేటలో కూడా రచ్చ నడుస్తోంది. మొత్తంగా కడప జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో విభేదాల పర్వం నడుస్తుంది. ఇది మరింత పెరుగుతోంది. మహానాడికి ఇంకా ముదిరేలా కనిపిస్తోంది. దీన్ని తెలుగుదేశం పార్టీ ఏ రీతిలో నియంత్రిస్తుంది, మహానాడులో ఇలాంటి వ్యవహారం ప్రస్ఫుటం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక పెద్ద సమస్యగా మారకుండా ఎలా కంట్రోల్ చేస్తుంది అన్నది కీలకమైనటువంటి వ్యవహారం. ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా అక్కడక్కడ తన్నులాట జరిగినప్పటికీ అది పెద్దగా రాజకీయ అంశం కావడం లేదు. అదే మహానాడు వేదికగా ఏ చిన్న సమస్య వచ్చి ఏ నియోజకవర్గ కార్యకర్తలు విభేదాలతో కొట్లాట వరకు వెళ్ళినప్పటికి కూడా మొత్తం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చకు మీడియాలో ఆస్కారం ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి మహానాడు వేదికగా తలెత్తకుండా మహానాడికి ముందే అన్నింటినీ చక్కదిద్దాలనేటువంటి సంకల్పంతో చంద్రబాబు ఉన్నారు. మరి ఆయన లక్ష్యం నెరవేరుతుందా, లేకుంటే కడప జిల్లాలో జరగబోతున్నటువంటి మహానాడు వేదికగా టీడీపీ విభేదాలు బట్టబయలయ్యే ప్రమాదం పొంచి ఉందా?